జిల్లా వేటపాలెంలోని రామాపురంలోని వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే మాలకొండయ్య సమీక్షించారు. కార్తీక మాస ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. ఇక సముద్ర స్నానాలు ఆచరించేందుకు ఓడరేవు, రామాపురం బీచ్లకు సందర్శకులు అధికంగా రానున్నారు. దీంతో గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లపై రెవెన్యూ, ఫిషరీస్, వైరస్ మరియు పోలీస్ అధికారులకు ఎమ్మెల్యే కొండయ్య తగు సూచనలు చేశారు. మొదటగా సముద్ర స్నానాలకు అనువైన 5 ప్రాంతాలను పరిశీలించి అక్కడ మాత్రమే స్నానాలు ఆచరించేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీస్ శాఖలను ఆదేశించారు. కార్తీక మాసం స్టార్టింగ్ రోజు నుంచి ఆ మంత్ ఎండింగ్ వరకు కూడా పబ్లిక్ కి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి. దాంట్లో ప్రధానంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సముద్రంలో బోట్లని తీసుకురావడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి వాటరు, పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ చూడటం, రక్షణ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు రక్షణ విషయాన్ని చూడటం, అలాగే మెరైన్ పోలీసులు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా లైఫ్ జాకెట్స్ అవన్నీ తీసుకోవడం, ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలి, ఎవరెవరు బాధ్యత ఏమిటి అనే దాని మీద అందరమీ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలకి అసౌకర్యం జరగకుండా వచ్చే వాళ్ళందరికీ డైరెక్షన్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి సెంటర్స్ ఏర్పాటు చేసి 5 ప్లేసుల్లో మాత్రమే స్నానాలు చేయడానికి అనువైనటువంటి ప్లేసులు గుర్తించి అక్కడ మాత్రమే స్నానం చేసే విధంగా డిపార్ట్మెంట్ పూర్తిగా చర్యలు తీసుకుంటుంది.